చెప్పాలంటే మా నాన్న చాలా కఠినంగా ఉండేవాడు మా అమ్మ విషయంలో. మా చిన్నప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నా ఏనాడు కూడా మా నాన్న విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడలేదు. ఓ పక్క ఆయనతో దెబ్బలు తింటూ మా అమ్మకి 2 తమ్ముళ్ళు, మా పెదమావయ్య చిన్నమావయ్య, ఒక అక్క, 3 చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు. వీళ్ళందరిని కూడా జాగ్రత్తగా ఆమె దగ్గర పెట్టుకొని, మా నాన్న కూడా కొట్టినప్పుడు కొట్టిన మా అమ్మని జాగ్రత్తగా చూసుకొని వారు పెళ్ళిళ్ళు చేసుకొని, తర్వాత మా పెదనాన్న కొడుకు ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన ఉన్నాడు. మా అక్క ఒక ఆమె ఉంది, ఇప్పుడు వచ్చింది. వాళ్ళని కూడా పెద్ద చేసుకొని, ఎందుకంటే మా పెదనాన్న పెద్దమ్మ నేను పుట్టేసరికి చనిపోయారు, వాళ్ళని ఒక స్థితిలోకి తీసుకొని వచ్చారు. అయితే మా అమ్మ విషయం చెప్తే, ఆమె చనిపోయే ముందు కానీ, ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ ఆమె దగ్గర నేను 100 రూపాయలు కూడా ఎప్పుడూ చూడలా. ఎందుకంటే డబ్బుతో పని లేదు ఆమెకి. ఆమె బ్రతికినంత కాలం ఏదైనా ఒక్క 10 రూపాయలు తీసుకోవాలన్నా మా నాన్న దగ్గరే తీసుకుంటుంది. మా నాన్న కూడా నాకు మా నాన్న బుద్ధి రాలా. యేసు రక్తమే జయం. వచ్చుంటే నా భార్యకి నా పిల్లలకి అసలు డబ్బులు చూపించను నేను. అర్థమవుతుందా? పూర్తి డిఫరెంట్ మా ఇద్దరికి, మా నాన్నకి నాకు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడైనా 100 రూపాయలు అడిగింది అనుకోండి, మా అమ్మ ఇటు తిరిగి తీస్తాడు. అంటే ఇక్కడి నుంచి తీసే సంగతి మా అమ్మకి తెలియకూడదు. మా అమ్మ కూడా నా దగ్గర డబ్బులు పెట్టవేంటి, నాకు బంగారం కొనిచ్చవేంటి, నా పేరుతో ఏం పెట్టావు, ఏం చేసావు, రేపొద్దున నువ్వు చనిపోయావు అనుకో నన్ను పిల్లలు చూస్తారో చూడరో అనే భయం మా అమ్మకి అసలు ఒక్కరోజు కూడా అది వ్యక్తపరచడం నేను చూడలేదు. వాళ్ళిద్దరు అలా వాదన ఎప్పుడు పెట్టుకోలేదు. తర్వాత నేను మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మొన్న కూడా చెప్పాను కదా, నాకు 2 ఎకరాల పొలం నాకు ఇచ్చాడు మా నాన్న. నా సొంతం, నేనేమన్నా చేసుకోవచ్చు. ఆడికి 2 ప్లాట్లు ఇచ్చాడు, ఆడికి 2 ప్లాట్లు ఇచ్చాడు. ఆడొక ప్లాట్ అమ్ముకొని చర్చికి కానుకిచ్చాడు, ఒక ప్లాట్ అమ్మి కూతురు పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఏలియా గారికి చెబుతున్నాను నేను. మీ కోడలకి పెళ్లి చేసిన ఖర్చు ఆ డబ్బులే, మేము అలాగే ఖర్చు పెట్టేస్తున్నాం. సరే, ఇంకా ఆడు చిన్నోడు ఒక ప్లాట్ అమ్ముకున్నాడు, ఒక ప్లాటు ఎంజాయ్ చేసుకున్నాడు, ఒక ప్లాట్ మళ్ళీ అమ్ముకొని ఎక్కడో కొనుక్కున్నాడులేండి కొంచెం. ఇక మాకు 1 ఎకరం పొలం ఉంది, అది కూడా మా తాత సంపాదించిన ఇల్లు కూడా అమ్మేసాం. సేవకే నా 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాను, అది సేవకే. తాగి మాత్రం కాదు. మేము ఎప్పుడు మా సొంతానికి అప్పులు చేసి ఏది అమ్మలేదు. అలా అమ్మితే మా నాన్న అమ్మనివ్వడం, మాకు తెలుసు ఆ విషయం. ఆయన కొనడమే తప్ప అమ్మడం ఆయన చేత కాదు. మా పొలం 10 లక్షలకు అడిగితే 25 లక్షలు చెప్పాడు. 25 లక్షలు అడిగితే 50 లక్షలు చెప్పాడు. ఇంకే ఎదవ కొంటాడో చెప్పండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం. అలాంటి వాడు మాకు మా సొంతానికి పొలం ఇచ్చేసాడు, మేము అమ్మేసుకున్నాం. దేవుని సేవలో ఖర్చు పెట్టాం, అది మా ధన్యత. పోతే ఇప్పుడు మా నాన్నకు 1 ఎకరం పొలం అట్లా ఉందిలేండి. ఆయన చనిపోయిన తర్వాత ఆ పొలానికి కూడా నేను అప్పుడప్పుడు మా నాన్న టెస్ట్ చేయడానికి అడిగేవాడిని. నాన్న మరి ఆ ఎకరం కూడా అమ్మేద్దామంటే, నేనేం చేసుకుంటానయ్యా, అమ్ముకోండి వాడు. దానిని బట్టి నేను మా నాన్న దగ్గర నేర్చుకుంది ఏమిటంటే, నా కొడుకులకి నా కూతురులకు కూడా వారి దగ్గర నుంచి వారికి అంటే బాధ కలిగించేది ఆస్తి విషయంలో త్రాగుబోతే భయపడాలి, వ్యభిచారైతే భయపడాలి, బెట్టింగ్ లోడైతే భయపడాలి, వాళ్ళకి ఇవ్వకూడదు. ఏనాడు మాకేంటో అనే మాట మా నాన్న అనలేదు. అంటే దీన్ని బట్టి మా నాన్న మమ్మల్ని ఎంత నమ్మాడో. ఆయన నమ్మకాన్ని మాత్రం నా మట్టుకు నేను ఉమ్ము చేయలేదు. నా చేతనైన వరకు మా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకున్నాం. తమ్ముళ్ళు కూడా ఈరోజు వరకు ఎప్పుడు నాకు మరి మా ముగ్గురు మధ్యలో ఇంతవరకు అయితే తేడా రాలా. ఇక రాదని ఎవరూ చెప్పలేరు. హల్లెలూయా. ఎందుకంటే చెప్పలేము. ఇప్పటి వరకు అయితే వీడు చిన్నోడు, 2వ వాడు కానీ 3వ వాడు కానీ
ఇప్పుడిప్పుడే మా మూడో వాడు కొంచెం పాస్టర్ గారు నా పొలం ఎప్పుడు అమ్ముతారు అంటున్నాడు. అది కూడా చెప్పాలి కదా, నా పొలం ఎప్పుడు అమ్ముతారండి, మీకేమండి, మీరు బాగానే ఉన్నారు, నాకు అది 30 సెంట్లు అండి ఆడికి వచ్చేది. ఆ 30 సెంట్లు కూడా కాజేయాలని మహా కుతూబలంగా ఉన్నాడు ఆడు. ఎవడో ఆపలేం కదా, ఆడు తిప్పలాడు పడతాడు. మా అమ్మా నాన్న ఉన్న దానిలో మమ్మల్ని జాగ్రత్తగానే పెంచారు. ఇంత గొప్ప తల్లిదండ్రులు దొరకడం మా అదృష్టమని నేను భావిస్తాను. హల్లెలూయా. మా నాన్న మంచి చదవరు కాదు కానీ మంచి కష్టజీవి. మా నాన్నకి లోకపరంగా ఏం తెలియదు కానీ పద్ధత కలిగి పెరగాలి. ఏనాడు కూడా కోడళ్ళని ఒక్క మాట కూడా అన్నట్లు నాకు తెలీదు. నా పెళ్ళైన కొత్తలో 1 అర మా అమ్మ కోడల్ని 1 అర అన్నదేమో, అందే. కానీ తర్వాత ఆమె మార్చుకొని వీళ్ళు ఎప్పుడైతే మారారో కోడళ్ళు, వాళ్ళని నిజంగా తల్లి కూతురులాగే చూసుకున్నారు. నా దగ్గర ఉందంటే ఇంతకాలం దాదాపు 19 సంవత్సరాలు మా అమ్మ మా నాన్న నా దగ్గరే ఉన్నారు. అందుకు నా భార్యకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి, నిండు వందనాలు. ఎందుకంటే ఆమె అనుమతి లేకుండా, ఆమె చూడకుండా నేను వాళ్ళిద్దరిని నడిపించడం అనేటువంటిది నా చేతనైన పని కాదు. పోటీ పడితే ఆమె చూడాలో ఏమి చూడాలో, నా దగ్గర ఎందుకు ఉండాలని పెట్టేది ఎవరైనా, నా వల్ల కాని పని అది. ఈ రోజున మేము పరువు కలిగి అన్నదమ్ములు వాటాలు వేసుకోకుండా, అనారోగ్యానికి కానీ ఇంకొక దానికి కానీ ఇంకో దానికి వాటాలు వేసుకోకుండా ఉన్నాము అంటే అది దేవుని కృప. రెండోది మా సహకారం, మా భార్యల సహకారం. స్తోత్రం చెప్పాలి, వారికి నిండు వందనాలండి. నేను ఒక్క మాట మీకు చెబుతాను, ఎందుకంటే ఈ సందర్భంలో మీరు చాలా చాలా ప్రేమతో వచ్చారు. అసలు వాస్తవంగా మా అమ్మ మా నాన్న మనం ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎంత ధన్యులమో, ఎలా ఉండాలో. ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నప్పుడు మా యేసుపాదం అయ్యగారు చాలా ఆశ్చర్యపోతున్నారు. అయ్యా ఏందయ్యా ఇది, వాళ్ళు బ్రతుకున్నట్టుంది, ఎవడ క్రియేట్ చేశాడో కానీ AI అంట. ఇది AI ద్వారా ఇలాంటి భలే చేస్తున్నారు. ఇంకా ఏమేం చేస్తారో భవిష్యత్తులో నాకు తెలియదు కానీ ఒక్క మాట చదువుతాను. దైవజనులు చాలామంది మంచి విషయాలు తెలియచేశారు. అసలు వాక్యం కూడా ఏమి లేదనుకుంటారేమనే నేను 3 మాటలు జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను. నేను ఏమిటంటే ఒక్క మాట మీకు చదివిస్తాను. నేను క్రైస్తవుని యొక్క జీవితం ఏమండి, క్రీస్తునందు మృతి నొందిన వారి యొక్క జీవితం ఎంత అద్భుతమైనదో మీకు చెబుతాను. మనం ఏం చేయాలో కూడా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది, 11వ అధ్యాయం 13వ వాక్యం. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయిను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని తెలుసుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. ప్రియులారా, ఇందాక దైవజనులు ఒక మాట జ్ఞాపకం చేశారు. ఆయన సజీవులకు దేవుడు, అక్కడే కింద ఉంటుంది. సజీవులైన వారు అంటే క్రీస్తునందు ఉన్నవారు ఆరు పరదేశులని యాత్రికులమని గుర్తుపెట్టుకున్నారట. ఈ లోకం మంది కాదు, మనం ఇక్కడ యాత్ర చేస్తున్నామని గుర్తుపెట్టుకున్నారు. గుర్తుంచుకున్న యాత్రికులమని గ్రహించిన వారు విశ్వాసము గలవారై మృతి పొందారట. విశ్వాసం లేకుండా మృతి పొందలేదు, విశ్వాసముతో మృతి పొందారు. ఏమిటి ఆ విశ్వాసం అంటే, క్రీస్తునందుండి మృతి నొందినటువంటి వారికి నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చేశాడు. పరలోకములో మనకు స్థలం ఇచ్చారని నమ్మి దాని కొరకే బ్రతికి మృతి నొందారట. గమనించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, వారు ఏ దేశము నుండి వచ్చిరో దానిని జ్ఞాపకం ఉంచుకొని అక్కడికి వెళ్ళాలనే దృష్టితో బ్రతికారట. ఇది నా తల్లిదండ్రులు కానివ్వండి, నేను కానివ్వండి, ఇక్కడ కూడి ఉన్నటువంటి మనము కూడా
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని వెళ్ళలేము. ఒకవేళ నేనే చనిపోయాను అనుకోండి, ఇందులో ఉన్నటువంటిది ఏదైనా నా ఎంట వస్తుందా? నాడే నా ప్రభు తప్ప నాతో వచ్చేవారు ఎవ్వరూ ఉండరే. నా భార్య కానీ నా పిల్లలు కానీ నేను ఇంత కష్టపడ్డానని మీరు చెప్పుకోండి, నేను అనుకోవటం లేదులే. ఇది నాతో ఏమైనా వస్తుందా? ఆ అయ్యగారు ఎవరో సామ్రాజ్యం అంటున్నాడు. ఇది ఎవడ సామ్రాజ్యం? ఇది ఎవడ సామ్రాజ్యం కాదు, దేవునికి సంబంధించింది. మనం సామ్రాజ్యం